తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతా ఉంది. ఇక దివంగత మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు మాగంటి తారక్ ప్రద్యుత్మ ఈ ఆరోపణలు చేస్తూ ఎన్నికల కమిషన్ కు అధికారికంగానే ఫిర్యాదు చేశారు. ఇదంతా ఇప్పుడు రాజకీయంగానే దుమారం రేపుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఫిర్యాదులో కీలక అంశాలైతే ఆయన మెన్షన్ చేశాడు. ముఖ్యంగా వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. తారక్ ప్రద్యుత్మ తన ఫిర్యాదులో మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ కొన్ని అంశాలనైతే లేవనెత్తాడు. ఇక తప్పుడు అఫిడవిట్ ఎవరైతే సునీత సమర్పించిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని కూడా తారక్ ఆరోపించినటువంటి పరిస్థితి. ఇక మాగంటి సునీత దివంగత గోపీనాథ్ కు చట్టబద్ధమైన భార్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ఆయన వివరించిన పరిస్థితి. గోపీనాథ్ 1998 ఏప్రిల్ 29న కోసరాజు మాలినీదేవిని వివాహం చేసుకున్నారని, ఆ వివాహం ద్వారా తాను అంటే గోపీనాథ్కు చట్టబద్ధమైన ఏకైక కుమారుడి అని కూడా ఆ యొక్క దాంట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక తన తల్లి మాలినీదేవితో చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండానే గోపీనాథ్ సునీతతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారని కూడా తారక్ అయితే దాంట్లో మెన్షన్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. దాన్ని ఆరోపించినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ముఖ్యంగా సునీత ఈ వాస్తవాలను కూడా ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టి మరి తనను తాను గోపీనాథ్ చట్టబద్ధమైన భార్యగా మరియు వారి పిల్లలను చట్టబద్ధమైన వారసులుగా తప్పగా చూపించారనేటువంటి దాన్ని కూడా ఫిర్యాదులోనైతే చాలా చక్కా వివరించినట్టుగా తెలుస్తుంది. చట్టపరమైన అంశాలు ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు ఏదైతే ముడిపడి ఉన్నా ఈ ఫిర్యాదు పైన కూడా ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని, అదేవిధంగా ఇది బీఆర్ఎస్ అభ్యర్థిత్వ భవితవ్యాన్ని కూడా ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలని కూడా తెలుస్తుంది. ఇక ఈ ఆరోపణలు ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కు పెద్ద ఇబ్బందికరంగా పరిణామంగా మారేటువంటి అవకాశం అయితే ఉందని కూడా చాలా మంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు.